వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో విశాల్ గురించి తెలుగు ఆడియన్స్ కి పరిచయం అక్కర్లేని పేరు. అయితే అసలు సోషల్ మీడియాలో అయితే ఈయన గురించి చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. అసలు తెలుగు తమిళ్ ఎన్నో చిత్రాల్లో నటించారు విశాల్. ఈ మధ్యకాలంలో మీడియా ముందుకి పెద్దగా రాలేదు. అయితే తాజాగా తన కొత్త సినిమా మదగజరాజా ప్రమోషన్స్ కోసం వచ్చిన విశాల్ని చూసి అందరూ అవాక్కయ్యారు. ఎందుకంటే చాలా నీరసంగా డిఫరెంట్ లుక్ లో వణికిపోతూ విశాల్ కనిపించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు విశాల్ కి ఏమైందా అంటూ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. దీంతో విశాల్ హెల్త్ రిపోర్ట్ ని తన టీం షేర్ చేసింది. అసలు ఆదివారం నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు నెటిజన్ల చర్చ మొత్తం విశాల్ గురించే. అసలు విశాల్ కి ఏమైంది, ఎందుకు ఇలా అయిపోయారు, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా, ఫ్యాన్స్ కి ఎందుకు ఏం చెప్పట్లేదంటూ రకరకాల పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే విశాల్ మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతూ షివర్ అవుతున్న వీడియోలు చూసి ఆడియన్స్ చాలా టెన్షన్ పడుతున్నారు. దీంతో ఎట్టకేలకు విశాల్ టీం రియాక్ట్ అయింది. అసలు విశాల్ కి ఏమైందో తెలియజేస్తూ ఓ మెడికల్ రిపోర్ట్ ను కూడా షేర్ చేసింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, చెప్పండి, అసలు విశాల్ కి ఏమైంది, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిత్య, విశాల్ అంటే రీసెంట్ గా తను మదగజరాజు సినిమా కోసం అని చెప్పేసి మొన్న ఆదివారం రోజు తనైతే పబ్లిక్ గా కనిపించడం జరిగింది. అతను దాదాపు అంటే కొన్ని నెలల క్రితం వరకు కూడా తను అంటే జనాల ఎవరికి కూడా కనిపించకుండా ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఎందుకు కనిపించలేడు అనేది జనాలు తర్వాత ఆసక్తి, అంటే ఏం జరిగింది అనేది కూడా జనాలలో చాలా పెద్ద ప్రశ్నగా మిగిలిపోయిన సన్నివేశం అది. అయితే ఈ క్రమంలో విశాల్ 12 ఏళ్ల క్రితం నటించిన సినిమా ఆ మదగజరాజు సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఆ సినిమా ఈవెంట్ లో విశాల్ ప్రత్యక్షం అవ్వడం, అది కూడా కనిపించలేని స్థితిలో, అంటే ఒక ప్రేక్షకులు ఏ విధంగా అయితే చూడొద్దు అనుకుంటారో ఆ రేంజ్ లో అతను కనిపించేసరికి అతని ఫ్యాన్స్ అయితే చాలా బాధకు గురయ్యారు. అయితే రీసెంట్ గా ఆయన ఏదైతే ఈ మదగజరాజు సినిమా కోసం ఇక్కడ కనిపించాడో దానికోసం ఈ ఈవెంట్ లో అతి భయంకరంగా అంటే కాళ్ళు చేతులు వణుకుతూ మైక్ కూడా పట్టుకోలేని సిచ్యువేషన్ లో తను ఇట్లా వణుకుతూ షివర్ అవుతూ ఉన్నాడు. తన మాట తీరు కూడా తడబడటం, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మనకు వీడియోలలో అక్కడ నెట్టింట చాలా వైరల్ గా మారిపోయాయి. ఇక మనం చూసాం కూడా. ఇది తన పరిస్థితి చాలా దారుణమైన స్థితిలో ఉన్నాడని తెలుస్తుంది. అయితే దీనికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే మాత్రం తను నువ్వనేనా అనే సినిమాలో కింద పడిపోయినప్పుడు తన తలకు తీవ్రమైన గాయం కారణంగానే తన మెదడులో 2 నరాలు చితికిపోయినట్టు తెలుస్తుంది. ఆ కారణం వల్లనే తన బాడీలో కొన్ని అవయవాలు పనిచేయకుండా పోవడం అనేది ఏర్పడింది అని కొంతమంది ఫారెన్ వైద్యులు కూడా చెప్పినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి. అదే క్రమంలో ఆ బాధను తట్టుకోలేక, ఆ నొప్పిని తట్టుకోలేక విశాల్ కొన్ని రకాలైనటువంటి అలవాట్లకు కూడా అలవాటు పడి తన ఆరోగ్యం ఆ విధంగా కూడా క్షీణించింది అనేది కూడా మరో కోణంలో తెలుస్తుంది నిత్య. సో రాధాకృష్ణ, హీరో విశాల్ ఆరోగ్యానికి సంబంధించి మరి డాక్టర్స్ ఏమంటున్నారు? డాక్టర్స్ అయితే దీనిని అంటే ఆ దెబ్బ వల్లనే తనకు ఆరోగ్యం చెడిపోయింది అనేది మాత్రం చెప్పట్లేరు. బట్ అది ఇంతకు ముందు చాలా మంది చెప్పారు దాని గురించి, దెబ్బ వల్ల ఇలా జరిగిందని. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ విషయాల్లో ఆ విధంగా ప్రేక్షకులు భయపడతారన్న, తన అభిమానులు భయపడతారన్న కోణంలో ఏదో తెలియదు. కానీ తనకు వైరల్ ఫీవర్ వల్లనే తన బాడీలో ఆ మార్పులు ఏర్పడ్డాయి. ఆ వైరల్ ఫీవర్ వల్లనే తను అలా షివర్ అవుతూ ఉన్నాడు, అలా మాట్లాడలేకపోతూ ఉన్నాడు అని ప్రస్తుతం వైద్యులు చెప్తున్నారు. దీనిపై సినీ నటి ఖుష్బూ గారు కూడా స్పందించారు రీసెంట్ గా సోషల్ మీడియాలో. అయితే దీని అంతటికీ కారణం తనకు వైరల్ ఫీవర్ అని తను కూడా తెలియజేసింది. దానిని ఎవరు కూడా తప్పుడు ప్రచారాలు చేయకూడదు అన్నట్లు తను తెలిపింది నిత్య. సో రాధాకృష్ణ, మీరు చెప్తున్నారు తలకి దెబ్బ తగలడం వల్లే ఇలా జరిగిందని చెప్తున్నారు. అయితే అసలు ఎక్కడ ఉండడం వల్ల జరిగింది అసలు ఆయనకి ఇలాగా? తను అయితే నువ్వానేనా అనే సినిమాలో బాలా డైరెక్షన్ లో వచ్చిన సినిమాలో తను ఆ సినిమా ఆ యాక్షన్ సన్నివేశాల సందర్భంగా తను రియలిస్టిక్ గా, బాలా అనే డైరెక్టర్ ఎలా ఉంటుందంటే తను చాలా రియలిస్టిక్ గా సీన్లు ఉండాలి అనే కాన్సెప్ట్ లో తను ఎట్లా అంటే చాలా రియలిస్టిక్ గా సీన్లు తీస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే ఆ షూటింగ్ సమయంలో తను కింద పడిపోయి అలా తలకు తీవ్రమైన గాయం ఏర్పడి తలలో 2 నరాలు చితికిపోయినట్టు తెలుస్తుంది. వైద్యులు ఆ విధంగా చెప్తూ ఉన్నారు, ఫారెన్ వైద్యులు. అయితే ఈ దానిపై మరో కోణం కూడా వెలుగులోకి వచ్చిన విషయం, అంటే మరో విధంగా కూడా చెప్పే విషయం ఏమిటంటే ఇదే నువ్వనేనా అనే సినిమాలో తను మెల్లకన్ను క్యారెక్టర్ ను బాగా అంటే అడాప్ట్ చేసుకున్నాడు.
ఆ మెల్లకన్ను క్యారెక్టర్ లో తను నటించాల్సి వచ్చినప్పుడు పదే పదే అలా మెల్లకన్నును మార్పు చేస్తూ ఉండడం వల్ల కూడా తనకు మైగ్రేన్ అనే సమస్య తలలో మొదలైంది. ఆ తర్వాతే తను అలా తీవ్రంగా ఈ తలనొప్పికి గురవ్వడం, ఆ నొప్పిని భరించలేకే తను రకరకాల అలవాటు పడి తను ఒక అంటే ఆ క్రమంలో తన సన్నిహితుడు ఒకరు తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను 2 రోజుల పాటు డోర్ ఓపెన్ చేయలేని సిచ్యువేషన్ లో నిద్రపోతూ ఉన్నాడంటే తను ఎలాంటి అంటే ఎలా అయిపోయాడు, ఎంతకు దిగజారిపోయాడు అనేది కూడా తన ఆ విధంగా తెలుస్తుంది నిత్య. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. సో హీరో విశాల్ ఆరోగ్యంపై అయితే బిగ్ అప్డేట్ అయితే అందుతుంది. ఇటీవల ఆయన ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మదగజరాజా ఈవెంట్ లో వణుకుతూ కనిపించారు విశాల్. అయితే అప్పటి నుంచి ఆయనకు ఏదో అయిందంటూ ప్రచారం జరుగుతుంది. విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు నటి ఖుష్బు. అయితే మదగజరాజా ఈవెంట్ పూర్తి కాగానే విశాల్ ను హాస్పిటల్ తీసుకెళ్లాం. అలాగే విశాల్ డెంగీ ఫీవర్ తో బాధపడుతున్నారు. తీవ్ర జ్వరంతోనే ఈవెంట్ కు వచ్చారు. ఇప్పుడు పూర్తిగా కోలుకుంటున్నారు. విశాల్ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయొద్దని అయితే ఖుష్బు అంటున్నారు. విశాల్ కు మరికొన్ని రోజులు బెడ్ రెస్ట్ కూడా అవసరమని వైద్యులు తెలుపుతున్నారు. సో ఓ షూటింగ్ లో ఆయన తలకు దెబ్బ తగలడం వల్ల 2 నరాలు డ్యామేజ్ అయ్యాయని ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి, అసలు విశాల్కి ఏమైంది? ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? విశాల్కి అనారోగ్య కారణాల వల్ల అయితే, ఎందుకంటే మదగరాజ 11 సంవత్సరాల తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, చాలా ఇతర టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఇది సుందర్ గారు డైరెక్షన్, ఖుష్బు గారు నిర్మాత వాళ్ళే కాబట్టి ఆ ఈవెంట్ కి అటెండ్ అయిన విశాల్ అయితే చూస్తే, ఎందుకంటే ఆరోగ్యంగా లేడనిపించింది. చిన్న మైక్ కూడా పట్టుకోలేకపోయాడు. ఇక బంధుకు ధరించడం వల్ల రకరకాల ఊహాగానాలు అయితే వచ్చినాయని తెలుస్తుంది. అయితే హీరో విశాల్ ఆరోగ్యంపై అయితే బిగ్ ఇటీవల ఆయన ఆరోగ్య దెబ్బ తగ్గడం వల్ల, లేకపోతే మెదడుకు ప్లస్ కంటికి ఉన్న నరం డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా తెలిసి చాలా రకరకాల ఊహాగానాలు ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో ఒక చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే అప్పటి నుంచి ఆ ఈవెంట్ అయిన రోజు వచ్చేస్తే ఆయనకి ఏదో ఒకటి అయిందని ప్రచారం జరగడం కూడా చూసాము. అయితే విశాల్ ఆరోగ్యంపై అయితే క్లారిటీ ఈ రోజు ఖుష్బు గారు ఇచ్చడం జరిగింది. మదగరాజా ఈవెంట్ పూర్తి కాగానే తననైతే హాస్పిటల్ తీసుకెళ్లాము. తనను ఒక డెంగీ ఫీవర్ తో అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పి తెలిసింది. కానీ ఖచ్చితంగా, ఎందుకంటే ఆ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకున్నాడు, ఆయన పూర్తిగా ఆరోగ్యంగానే కోలుకున్నాడని చెప్పి ఈ రోజు ఖచ్చితంగా అయితే ఖుష్బు తెలియజేసిందని చెప్పవచ్చు. ఇలా మీరు ఏది అసత్యంగా రాయకూడదని చెప్పేసి కూడా ఖచ్చితంగా తెలుగు మీడియాను కానీ తమిళ మీడియాను కానీ కోరినట్టు తెలుస్తుంది నిత్య. సో శ్రీపాల్, ఆయన ఓ షూటింగ్ లో తలకు దెబ్బ తగలడం వల్ల 2 నరాలు డ్యామేజ్ అయ్యాయని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే సినిమాకి గతంలో అయితే చాలా సార్లు ఆయన యాక్షన్ పార్ట్స్ చేయడం వల్ల, ఎందుకంటే తను డూప్ కూడా ఇష్టపడని వ్యక్తి విశాల్, ఆ డూప్ లేకుండా ఖచ్చితంగా ఇతనైతే మొత్తం కంటిన్యూగా యాక్షన్ పార్ట్స్ చేయడం వల్ల చాలా సార్లు గాయాలయ్యాయి. చేతికి కాళ్ళకి ఖచ్చితంగా గాయాలు అవడం, ఎందుకంటే అతను ఒక యాక్షన్ రిస్క్ స్టంట్స్ చేయడం వల్ల చాలా రిస్క్ అయింది. ఇదే విధంగా గతంలో కూడా ఒక సినిమా చేయడం వల్ల కంటికి దీనికి దెబ్బ తగిలిందని చెప్పేసి కూడా గతంలో ప్రచారం జరిగింది. అది కాస్త తిరగబడింది. పూర్తిగా కోలుకున్న తర్వాత తిరగబడింది అన్న తర్వాత ఖచ్చితంగా ఇదే అయి ఉంటుందని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఊహాగానాలు వచ్చాయి. ఆ తర్వాత ఈ మదగరాజ చాలా రోజులు గ్యాప్ అయితే వచ్చింది విశాల్ కి సినిమాల నుంచి. ఇప్పటికి ఈ సినిమా 12 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ ఈవెంట్ కి హాజరవడం ప్లస్ ఆయన ఆరోగ్యంగా చూడలేకపోవడం, చాలా లీన్గా పక్కగా తయారైపోయాడని చెప్పేసి కూడా అనుకొని ఖచ్చితంగా, ఎందుకంటే ఖుష్బు గారు ప్రొడ్యూసర్ కాబట్టి, దీనికి వాళ్ళ భర్తే డైరెక్టర్ కాబట్టి ఖచ్చితంగా ఇనిషియేట్ తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇంకా కొద్ది రోజులు బెడ్ రెస్ట్ అవసరం అని కూడా తెలియజేశారు ఖుష్బు గారు అయితే ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే తీసుకునే ఉంది. ఈ సినిమా మదగరాజా ఈ సంక్రాంతిగా రిలీజ్ అవుతుందని కూడా చెప్పారు నిత్య. సో శ్రీపాల్, హీరో విశాల్ ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్స్ ఏమంటున్నారు? డాక్టర్స్ అయితే ఖచ్చితంగా రెస్ట్ అవసరం అని అయితే చెప్పారు. ఇప్పుడు రెస్ట్ అది కొన్ని వారాలు అయితే రెస్ట్ అవసరం, ఎందుకంటే బాగా లీన్ అయిపోయాడు, ప్లస్ కొంచెం ఆరోగ్యంగా కూడా ప్రాబ్లం అయిపోయిందని కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా మనం ఏ విధంగానైతే వీడియోలో చూసిన విధంగా కూడా ఖచ్చితంగా ఆ ఈవెంట్ కి హాజరైన రోజు ఒక మైక్ పట్టుకొని కూడా ఖచ్చితంగా షేక్ అయిపోవడం చూసి కూడా చాలా మంది, ఎందుకంటే రకరకాల ఊహాగానాలు అయితే వచ్చాయి. ఏమైంది విశాల్కి సడన్ గా, ఎందుకంటే చాలా రోజుల గ్యాప్ తర్వాత తనని చూడడము, మీడియా ముందుకు రావడము, ఆ తర్వాత ఇలా అయిందని చెప్పేసి చాలా మంది అనుకొని ఏం జరిగిందని కూడా రకరకాల ఊహాగానాల మధ్య ఈ రోజు ఖుష్బు గారు అయితే ఖచ్చితంగా ఒక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్ళాము, తర్వాత ఆయనకి డెంగీ ఫీవర్ తోని
ఇప్పుడు కోలుకున్నాడని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని కూడా తెలియజేశారు నిత్య. సో విశాల్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి శ్రీ? విశాల్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా, ఎందుకంటే సోషల్ మీడియాలో రకరకాల వార్తల నేపథ్యంలో వాళ్ళు కూడా కొంత కన్ఫ్యూజన్ గురవడం జరిగింది. ఈ రోజు అయితే ఖచ్చితంగా గెలిపించుకోమని చెప్పేసి రాస్తున్నారు. ఖచ్చితంగా విశాల్ ని మళ్ళీ సినిమాలో చూడాలి సినిమా పరంగా, ఎందుకంటే తన యాక్షన్ కి, ఎందుకంటే కటౌట్ కరెక్ట్ కటౌట్ 10 మందిని కొట్టినా 20 మందిని కొట్టినా నమ్మశక్యంగా, అంటే నమ్మేలాగా ఉండే హీరో కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ప్లస్ ఒక డిఫరెంట్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు, ఎందుకంటే చాలా సినిమాలు ఆయన బ్లాక్ బస్టర్లు అయ్యాయి తెలుగులో తమిళ్లో. ఖచ్చితంగా మళ్ళీ సినిమాలు చేయాలి, మళ్ళీ ఈ రకంగా మాకు ఫైట్ ఒక ఆనందాన్ని అయితే పంచాలని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఫ్యాన్స్, విశాల్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ట్విట్టర్ లో కానీ ఇన్స్టా ఫేస్బుక్ లో తెలియజేస్తున్నారు. రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ. సో హీరో విశాల్ ఆదివారం నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు నెటిజన్ల చర్చ మొత్తం విశాల్ గురించే. అసలు విశాల్కి ఏమైంది, ఎందుకు ఇలా అయిపోయారు, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా, ఫ్యాన్స్కి ఎందుకు చెప్పట్లేదు అంటూ రకరకాల పోస్టులు అయితే కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. విశాల్ మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతూ షివర్ అవుతున్న వీడియోలు చూసి ఆడియన్స్ చాలా టెన్షన్ పడుతున్నారు. దీంతో ఎట్టకేలకు విశాల్ టీం రియాక్ట్ అయింది. అసలు విశాల్కి ఏమైందో తెలియజేస్తూ మెడికల్ రిపోర్ట్ను కూడా షేర్ చేసింది. అసలు విశాల్ ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తే హెల్త్ రిపోర్ట్ని విశాల్ టీం విడుదల చేసింది. విశాల్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని వైద్యులు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పినట్లు ఆ రిపోర్ట్లో ఉంది. ఈ రిపోర్ట్ చూసిన తర్వాత ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయినా కానీ అంత బాలేకపోయినా తన మూవీ ఈవెంట్కు విశాల్ రావాల్సినంత అవసరం ఏంటి, రెస్ట్ తీసుకోవాల్సిందే అంటూ పోస్టులు చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే. అసలు విశాల్ హీరోగా సుందర్ దర్శకత్వంలో రూపొందిన మదగజరాజా అనే చిత్రం జనవరి 12న రిలీజ్ కాబోతుంది. అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం షూటింగ్ ముగిసి చాలా ఏళ్లైంది. అనేక కారణాల వల్ల డిలే అయిన ఈ చిత్రం దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతుంది. దీంతో ఆదివారం సాయంత్రం చెన్నైలో ప్రమోషన్స్ ఈవెంట్ నిర్వహించారు. అయితే దీనికి హీరో విశాల్, నటి ఖుష్బూ, డైరెక్టర్ సుందర్, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ హాజరయ్యారు. ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు. అయితే సినిమా గురించి విశాల్ మాట్లాడుతున్న సమయంలో ఆయన చేతులు వణికాయి, చూడ్డానికి కూడా చాలా నీరసంగా విశాల్ కనిపించారు. దీంతో అసలు ఏమైందంటూ మీడియా సహా ఆడియన్స్ ఆందోళన చెందారు. ఈవెంట్ యాంకర్ అయితే విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని హింట్ ఇచ్చింది. కానీ విశాల్ షివర్ అవుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో అందరూ అసలు ఏం జరిగింది, విశాల్కి జ్వరం మాత్రమేనా అంటూ రకరకాల పోస్టులు పెట్టారు. దీంతో విశాల్ టీం క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. గతేడాది రత్నం సినిమాతో విశాల్ ఆడియన్స్ ని పలకరించారు. కానీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు. అంతకుముందు చేసిన మార్క్ ఆంటోనీ సినిమా పర్వాలేదనిపించింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని తన స్వీయ దర్శకత్వంలో డిటెక్టివ్ 2 చిత్రాన్ని చేస్తున్నారు. అయితే హీరో విశాల్ పై హెల్త్ ఆరోగ్యంపై బిగ్ అప్డేట్ అందుతుంది. ఇటీవల ఆయన ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మదగజరాజా ఈవెంట్ లో వణుకుతూ కనిపించారు విశాల్. అప్పటి నుంచి ఆయనకి ఏదో అయిందంటూ ప్రచారం జరుగుతుంది. విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు నటి ఖుష్బూ. అయితే విశాల్ కు మరికొన్ని రోజులు బెడ్ రెస్ట్ అవసరం అంటున్నారు వైద్యులు. ఓ షూటింగ్ లో ఆయన తలకు దెబ్బ తాగడం వల్ల 2 నరాలు డ్యామేజ్ అయ్యాయని ప్రచారం జరుగుతుంది.